అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని నేను మాటలతో చంపేస్తాను అని ఒక మాట అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని. దీన్ని ఎలా చూస్తారు? ఆయన మాటలకే ప్రజలైతే ఏమనుకుంటున్నారంటే, నిజంగా ప్రజల వ్యక్తి అయితే, ప్రజలు ఓట్లేసి గెలిచిన వ్యక్తి అయితే, అలా మాట్లాడడు అనే మాటైతే అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటం అనే పునాదుల మీద పుట్టిన పార్టీ. మా నాయకుడు పుట్టకలోనే పార్టీ పుట్టకలోనే జైలుకెళ్ళాడు. ఆనాటి నుంచి 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ ఆ పార్టీని భుజాన మోసింది కార్యకర్తలు, నిలబెట్టింది కార్యకర్తలు. ఆయన ఉడతూపులకి, పెదాల మీద వచ్చే మాటలకి జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం కాదు కదా, మా కార్యకర్త కూడా భయపడ్డాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా భయపడడనే విషయం ఆయన గ్రహించాలి. ఏదో గాలివాటం గెలుపు, ఛార్జింగ్ పెరిగింది గెలిచారు. ప్రతిసారి ఛార్జింగ్ పెరగదు, గెలుపు ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఎప్పుడైనా సరే ఏంటంటే ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు. మీరు ఆయన ఒక ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నారు రాష్ట్రం తరపున. బహుశా ఆయన అది మర్చిపోతున్నట్టు, ఆయన స్థాయిని ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నట్టు ఉన్నారు. ప్రజాప్రతినిధిగా మాట్లాడాలి తప్ప, ప్రజల వ్యక్తిగా మాట్లాడాలి తప్ప, ఇట్లాంటి అల్లరి చిల్లర కూతలు కూస్తే కార్యకర్త కూడా భయపడ్డు. అట్లానే రీసెంట్‌గా కూడా ఒక జనసేన వీర మహిళ కూడా భారతమ్మ గారిని అది ఇది అడ్డగాడిద అని అంటాం. ఎలా చూస్తారండి? అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ సతీమణి, రాజకీయాల్లో సంబంధం లేని వాళ్ళ సతీమణి గారిని కూడా దీంట్లో తీసుకురావటం, దీన్ని ఎలా చూస్తారు? ఏది ఆ తిరుపతి స్టేజీల మీద పాటలు పాడే స్టేజీల మీద డాన్స్ చేసే ఆమె గురించే మీరు మాట్లాడేది? ఆమెనా? సరే, యద్భావనం తద్భవతి అన్నట్టు ఆమె స్థాయిని బట్టి ఆమె స్థాయి మాటలు అలానే ఉంటాయి. భారతమ్మ గారి స్థాయి వేరు, ఆమె స్థాయి వేరు. ఎవరో ప్రాపగండం కోసం, ఆమె స్నేహితుడి కోసం, ప్రాపగండం కోసం ఆమె ఆ మాటలు మాట్లాడుతుంది. ఆమె ఒక మహిళ అనే విషయం పాపం మర్చిపోయినట్టుంది. కాబట్టి ఒక మహిళ అనేది అలా దూషించటం, ఇంకొక మహిళను దూషించటం అనేది సరైన సాంప్రదాయం అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ సతీమణి గాని తిడితే మేము ఫేమస్ అవుతాం అని అనుకొని తిడుతున్నారు అనుకోవచ్చా? అదేగా ఒక నాయకుల ప్రాపగండం అంటే అదే. జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే భారతమ్మనో తిడితే ఆ ఐటీడీపీలో ఆ జనసేన బానిస కార్యకర్తలు ఆమెను మోస్తారు అనే ధైర్యం, ఆ పబ్లిసిటీ అవ్వచ్చు అనే నమ్మకం ఆమెకి ఇంతవరకు, ఆమె ఎవరో కూడా ఇంతవరకు తెలియదు. ఈ భారతమ్మ గారు మాట్లాడిన తర్వాత ఆమె ఒక స్టేజీ డాన్సర్ అని, ఒక స్టేజీ సింగర్ అని. ఇంకో విషయం ఏంటంటే, భారతీ సిమెంటు ఒక పబ్లిసిటీ ఈవెంట్లో కూడా ఆమె సింగర్గా పాట పాడినాము. ఆమె ఒక కస్టమర్గా, ఒక ప్రోగ్రామ్గా వెళ్ళి సింగర్గా పాట పాడినామా. మరి ఆమె స్థాయి మాట్లాడుతుందంటే ఆమె ఎక్కువ స్థాయి ఊహించుకుంటున్నట్టుంది. తిరుపతి లీడర్ని పట్టుకొని ఆమెకు అన్ని అలవాట్లు ఉంటుంది కాబట్టి, పబ్బులు టబ్బులు అన్ని అలవాట్లు ఉంటాయి కాబట్టి ఆ మాటలు వస్తాయి. కానీ ఒక సాంప్రదాయబద్ధమైన మహిళ గురించి అయితే అలా మాట్లాడటం అనేది అయితే కరెక్ట్ కాదు. ముందు ఎవరైనా సరే ఒక ఎదుటి వ్యక్తి మీద ఏళ్ళు చూపించేటప్పుడు 4 ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తాయి అనేది కూడా గ్రహించాలి. ఆడపిల్లకి అన్యాయం జరగనేను, ఆడపిల్ల మీద మాట అంటే తెగిపడాలో, ఆడపిల్ల మీద ఏదన్నా జరిగితే అదే లాస్ట్ రోజు అనే చంద్రబాబు నాయుడు గారు అడిగిపోయారో, మరి ఆ పవన్ కళ్యాణ్ గారు అడిగిపోయారో కూడా నాకు అర్థం కావట్లా. ఒక జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక మహిళని ఇలా సెక్సువల్గా ఏతుంటే ఎప్పుడో నెల రోజుల్లో త్రిసభ్య కమిటీ వేశారు. ఆ త్రిసభ్య కమిటీ ఏం తేల్చిందో కూడా తెలియట్లా. మరి సమోసాలు జిలేబీలు తిని వెళ్తున్నారో కూడా ఏం అర్థం కావట్లా. ఇప్పటి వరకు ఆ మహిళ నాకు న్యాయం జరగలేదు, త్రిసభ్య కమిటీ వేసినా కూడా న్యాయం జరగలేదని చెబుతున్నప్పటికి కూడా స్పందించిన ప్రభుత్వం